హాయ్ అండి. ఇందాక చింతపండు గుజ్జు రెడీ చేసుకున్నాం కదా పులిహోరకి. ఇప్పుడు ఆ పులిహోర పులుసుని ఉడకబెట్టుకుందాము. చట్టి పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం దాంట్లో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 4 పచ్చిమిర్చి సన్నగా చీల్చుకొని, ఒక చిటికెడు పసుపు వేసుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. ఈ నూనె వేసుకోవటం వల్ల ఏంటి అంటే అడుగంటదనమాట. చింతపండు పులుసు అడుగంటకుండా చక్కగా ఉడుకుతుంది. ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి గంటె పెట్టి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో ఒక 10-15 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. అలా చింతపండు పులుసు ఒక 15 నిమిషాల తర్వాత చక్కగా ఉడుకుతూ పైన నూనె అంతా బుడగలు బుడగలు తేలుతూ ఉంటుంది. అలా వస్తే కనుక పులుసు ఉడికిపోయినట్టే. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువసేపు బాయిల్ చేయకుండా ఒక 5-6 నిమిషాలు చక్కగా బాయిల్ చేసి దింపేస్తారు. అలా చేస్తే ఏంటంటే పులిహోర ఒక రోజు కన్నా ఎక్కువగా ఉండదు. ఇలా ఒక 10-15 నిమిషాలు చక్కగా బాయిల్ చేసుకుంటే పులిహోర అనేది 2-3 రోజులైనా సరే ఉంటుంది అనమాట. పులిహోర పులుసు రెడీ అయిపోయింది. ఇంకా అన్నంలో మిక్స్ చేసుకుందాము. ఒక బేషన్లో అన్నం తీసుకొని దాంట్లో చింతపండు పులుసు కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ పులుసు అనేది అన్నానికి అంతా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. మన పులిహోర టేస్ట్ వచ్చే విధానము మనం చింతపండు పులుసు కలిపే దాంట్లోనే ఉంటుంది. చక్కగా అన్నానికి అంతా పట్టించేసుకోవాలి. ఇలా కలుపుకుంటే ఏంటంటే 2-3 రోజుల దాకైనా సరే చక్కగా పులిహోర అనేది నిల్వ ఉంటుంది. అలా అన్నానికి అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ఒక కడాయి పెట్టుకొని కొంచెం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా అంటే నూనె కొంచెం హీట్ ఎక్కాలి. కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం పల్లీలు వేసుకోవాలి. ఆ పల్లీలు కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం గోల్డెన్ రంగు వచ్చినాక ఫ్రై చేసుకోవాలి. కొంచెం దాంట్లో పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని తాలింపు వేసుకోవాలన్నమాట. చింతపండు పులుసు అనేది ఇలా తాలింపు వేసేసుకొని ఒకసారి ఒక కంటైనర్లో తీసుకుంటే చింతపండు పులుసు 2-3 నెలలైనా సరే నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడైనా పులిహోర తినాలని వచ్చినప్పుడు అలా పులుసు తీసేసుకొని అన్నంలో కలిపేసుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది అనమాట. ఇంకంతా వేగిపోయినాయి. కొంచెం దాంట్లో లాస్ట్గా ఎండుమిర్చిను కొంచెం ఇంగువ, పసుపు యాడ్ చేసి ఇంకా దింపేసుకోవటమే. ఇంకా అలా అన్నీ వేసేసుకొని చక్కగా అన్నీ మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపును మనం పులిహోర అన్నంలోకి వేసేసుకుందాం. మనం ఏటన్నా లాంగ్గా జర్నీకి వెళ్ళినప్పుడు ఇలా పులిహోర చేసుకొని ఒక చక్కగా ఒక కంటైనర్లో పెట్టుకొని తీసుకుని వెళ్తే మనకు 2 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఏటన్నా యాత్రలకు వెళ్ళినా చేసిన ఇలా పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట తినడానికి. ఇంకా తాలింపు రెడీ అయిపోయింది. రైస్లో వేసేసుకొని కలిపేసుకుందాము. తాలింపు కొంచెం చల్లారిన తర్వాత మనం పులుసు కలుపుకొని అన్నంలో వేసేసుకొని చక్కగా తాలింపు అంతా అన్నానికి మిక్స్ అయ్యేలాగా ఒక గరిటె పెట్టి కలుపుకుందాం. ఎందుకంటే తాలింపు వేడిగా ఉంటుంది కాబట్టి ఒక గంటె పెట్టేసి చక్కగా తాలింపు అంతా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా తాలింపు అంతా కలిపేసిన తర్వాత అన్నాన్ని అంతా చక్కగా అదమాలన్నమాట. అలా చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే మనం వేసిన తాలింపులు, పోపులు, చింతపండు పులుసు, ఉప్పు అనేది చక్కగా అన్నానికి అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.